నిజామాబాద్ జిల్లాలో ఉద్యోగాలు ఇప్పిస్తామని పేరుతో మహిళ మోసం చేసింది. మహిళతో పాటు మరో కానిస్టేబుల్ ఉండడం వల్ల జిల్లా కేంద్రంలో పూర్తిగా అలచల్. ఆమెపైన కేసు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. గతంలో ఉన్న కలెక్టర్ల పేర్లతో పాటు ఇతర R&B అధికారులు, ఇతర జూనియర్ ఏదైతే సివిల్ సప్లై అధికారుల పేరుతో మేము ఉద్యోగాలు ఇస్తామంటూ మోసం చేస్తూ కలెక్టరేట్ నుండి ఫోన్ చేస్తున్నామంటూ స్వరూప అనే మహిళ మోసం చేసిందని ఫిర్యాదు అందింది. పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. ఒక్కొక్కరి దగ్గర నుండి 5 లక్షల నుంచి 6 లక్షల వరకు డబ్బులు వసూలు చేసినట్లు తెలిసింది. మొత్తంగా సుమారు ఈ ఘటనకు సంబంధించి సుమారు ₹1 కోటి పైనే డబ్బులు వసూలు చేసిన పరిస్థితి పోలీసులు నిర్ధారణ వచ్చారు. అసలు ఎంతమంది దగ్గర ఈ డబ్బులు వసూలు చేశారు, ఎవరెవరి దగ్గర ఆమె ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి మోసం చేసింది. జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి మేము ఫోన్ చేస్తున్నామంటూ ఆమెతో పాటు మరో వ్యక్తిని దగ్గరుండుకొని డబ్బులు వసూళ్లకు పాల్పడ్డట్లు తెలిసింది. మొత్తంగా నిజామాబాద్ జిల్లాలో మాయలేడి ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.